హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్స్ తెలుగు ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ మాత్రం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి ZEBRONICS 2.0 స్పీకర్స్. మోడల్ వచ్చేసి ZEB wonderbar 10 అనమాట. ఇందులో ఫీచర్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే USB పవర్డ్, అంటే మన USB ద్వారా దీనికి పవర్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే అడాప్టర్ కానీ పెట్టుకోవచ్చు, లేదంటే మన సిస్టమ్ USB అది పవర్ బ్యాంక్ అని కనెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. అండ్ RGB లైటింగ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూపించినట్లు. అండ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ 2-in-1 డిజైన్ అండ్ ఇయర్ఫోన్ కంపాటబిలిటీ అని మనకి చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ ఉంది www.zebronics.com అని. మనకి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ బాక్స్ పైన పిక్చర్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన చూసినట్లయితే పైన వచ్చి సేమ్ అట్లనే సేమ్ ఫీచర్స్ ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడికి వచ్చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూడొచ్చు మీరు. ఇక్కడ MRP వచ్చేసి మీకు 1,399 రూపీస్, అంటే నియర్లీ 1,400 రూపీస్ అయితే మనకి ఇక్కడ MRP ఉంది. అండ్ మేడ్ ఇన్ చైనా అని రాసింది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ ఫీచర్స్ గురించి చూసినట్లయితే 2.0 ఛానల్ స్పీకర్, USB పవర్డ్, వాల్యూమ్ కంట్రోల్, సేమ్ ఫీచర్స్ అయితే రాశారు. అండ్ అవుట్పుట్ వచ్చేసి మనకి 10 watts అవుట్పుట్. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసి మనకి 10 watts ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇందులో మనకి ఇది ఇట్లా ఇది సౌండ్ బార్లా వస్తుంది. మనం 2-in-1 కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఇండివిజువల్గా డ్యూయల్ స్పీకర్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా విడదీసి. అది ఈచ్ వన్ వచ్చేసి మనకి 5 volt అవుట్పుట్ వస్తుంది. 5 watts అవుట్పుట్, రెండు కలిపి 10 watts వస్తుంది మనకి. ఇంపిడెన్స్ వచ్చేసి 3 ohms ఉంది సారీ. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 1000 Hz నుంచి 18 kHz అని ఉంది మనకి. అండ్ గ్రామ్స్ వచ్చేసి మనకి 482 grams ఉంది, అంటే నియర్లీ 1/2 kg అయితే ఉంది మనకి ఇది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ బార్కోడ్ అండ్ బ్రాండ్ లోగో అయితే ఉంది. అండ్ బాటమ్ సైడ్ అయితే మనకి ఏం లేదు. ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మోడల్ అయితే రాసి ఉంది, బ్రాండింగ్. ఇంకో సైడ్ కూడా సేమ్ ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్తో పాటు ఏమొస్తున్నాయి, ప్రోడక్ట్ ఎలా ఉంది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ ఓపెన్ అయ్యగానే 2 బబుల్ కుషన్స్తో లోపల కవర్తో ప్యాక్ అయ్యి వచ్చింది. మనం బాక్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాం. మనకి ఈ విధంగా అయితే కవర్లో ప్యాకింగ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ టేప్ వేశారు. మనం ఇప్పుడు కవర్లోంచి బయటికి తీసేద్దాం. ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అమెజాన్లో వచ్చేసి నాకు ఇది 600 రూపీస్కి అయితే వచ్చింది. మనం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఓకే, మరి ప్రీమియం అయితే ఏం లేదు. బట్ బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ బడ్జెట్కి అయితే ఓకే, మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు, పర్లేదు. మనకి 600 రూపీస్ బడ్జెట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ని ఫీచర్స్ అంటే పర్లేదు. మనకి ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ప్రోడక్ట్ చూద్దాం. ఇవి ఇక్కడికి వచ్చేసి మనకు 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్రిల్ వచ్చేసి మనకి మెటల్ గ్రిల్ ఇచ్చారు. అండ్ ఇందులోనే మనకి RGB లైటింగ్ అయితే ఉంటుంది. మనకి ఇటు సైడ్ వచ్చేసి మీకు బ్రాండింగ్ ఉంది, చూడవచ్చు, బ్రాండింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చారు. ఇదే ఆన్, ఇక్కడ ఉంటే ఆఫ్లో ఉన్నట్టు ఆన్. మనకి వచ్చేసి ఇది డెస్క్టాప్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి అండ్ ఇయర్ఫోన్ అండ్ మైక్ అవుట్పుట్స్ అయితే ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఇచ్చారు మనకి, ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ బ్యాక్ చూసుకుంటే కేబుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇది మైక్ కేబుల్, మైక్ ఇన్పుట్లో పెట్టుకోవాలి డెస్క్టాప్లో. అండ్ వచ్చేసి USB, ఇది మనం ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో పెట్టవచ్చు. అండ్ పవర్ బ్యాంక్లో పెట్టి కూడా మొబైల్కి యూజ్ చేయొచ్చు. ఇది ఆక్స్ కేబుల్, ఇయర్ఫోన్ కేబుల్.
ఇది వచ్చేసి మనకి ఇది 2-in-1 స్పీకర్ అన్నాం కదా. 2-in-1 ఎట్లా తీయచ్చు అంటే ఇక్కడ నుంచి ఇది మనం 2 సైడ్స్ కూడా ఇలా పట్టుకొని సెంటర్లో ఇలా స్లైడ్ చేసినట్లయితే ఇలా మనకి డ్యూయల్ స్పీకర్స్ లాగా ఇలా విడిపోతుంది. లేదు మనకి ఇలాగ ఇష్టం అనుకుంటే ఇలా మనం మినీ సౌండ్ బార్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇట్లా అయితే ఇలా లాక్ అయిపోతుంది అంతే. మనం ఇలా మినీ సౌండ్ బార్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం ప్రజెంట్ అయితే నేను మొబైల్ కనెక్ట్ చేసి మీకు సౌండ్ అవుట్పుట్ అయితే ఎట్లా వస్తుందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సౌండ్ బార్ని వచ్చేసి మనం మొబైల్ కనెక్ట్ చేసి అవుట్పుట్ ఎట్లా వస్తుందో మనం టెస్ట్ చేద్దాం. ముందుగా కేబుల్ వచ్చేసి మనకి ఇది అదే ఓల్డ్ పవర్ బ్యాంక్ ఒకటి ఉంది. పవర్ బ్యాంక్కి మనకి USB అడాప్ట్ చేసి అండ్ కేబుల్ వచ్చేసి మొబైల్కి పెడతాం అండ్ పవర్ ఇలా ఇచ్చాం. USB వచ్చేసి మనకి ఇచ్చాం కదా పవర్ బ్యాంక్కి. మనం ఆక్స్ వచ్చేసి మనం మొబైల్ ఇచ్చాం. మన యూట్యూబ్లో వచ్చేసి NCS మ్యూజిక్ అయితే పే చేస్తున్నాను నేను. మీకు ప్రస్తుతం సౌండ్ రాదు ఎందుకంటే సౌండ్ బార్ ఇక్కడ ఆఫ్లో ఉంది. చూడొచ్చు, నేను మెల్లిమెల్లిగా సౌండ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ RGB లైటింగ్ కూడా చూడొచ్చు. సౌండ్ అయితే నేను మీడియంలో ఉంది. ఇప్పుడు ఇదైతే మీకు ఫుల్ సౌండ్ ఇది మీరు చూడొచ్చు. మొబైల్లో కూడా ఇంక్రీజ్ చేస్తాను సౌండ్ వచ్చేసి. ఇంకో సాంగ్ కూడా ప్లే చేస్తాను. నెక్స్ట్ ఇంకో సాంగ్ వెళ్దాం. చూసారు కదా సౌండ్ అవుట్పుట్ అయితే వావ్ ఎక్సలెంట్ అని చెప్పలేను, యావరేజ్గా అయితే ఉంది. బట్ మన ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ప్రైస్కి సూపర్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఈ ప్రైస్ పరంగా మనకి ఇక్కడ RGB లైటింగ్ కూడా చూడవచ్చు మీకు ఎట్లా ఉందో. నేను ఒకసారి ఇది డెస్క్టాప్ కూడా కనెక్ట్ చేసి, అంటే ఎలా కనెక్షన్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ ఎట్లా ఉంటుంది లుక్స్ అయితే చూపిస్తాను ఇది డెస్క్టాప్ కనెక్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మనం సౌండ్ బార్ని అయితే ఈ స్పీకర్స్ని అయితే డెస్క్టాప్ కనెక్ట్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు సైడ్స్ చూడవచ్చు, RGB లైటింగ్ అయితే ఉంటుంది. ఇది 2-in-1 స్పీకర్స్ అనమాట. ఇండివిజువల్ స్పీకర్స్ కింద కనెక్ట్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బార్ లాగా కనెక్ట్ చేసి చూపిస్తే లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి మీకు డెస్క్టాప్లో అవుట్పుట్ అయితే సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు అది కూడా చూపిస్తాను ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా మినీ సౌండ్ బార్ కింద కనెక్ట్ చేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఇక్కడ నుంచి మీరు మైక్ కానీ అండ్ హెడ్ఫోన్స్ కానీ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు యూజ్ చేసి చూస్తున్నప్పుడు. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు వచ్చేసి డెస్క్టాప్లో సౌండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మనం చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్పీకర్స్ యొక్క సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం డెస్క్టాప్లో. అయితే యూట్యూబ్లో NCS మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను. సౌండ్ చూడొచ్చు, మీకు చాలా లోలో ఉంది. ఇది మ్యాక్సిమం వాల్యూమ్.
సౌండ్ చూడొచ్చు, నాట్ బ్యాడ్ సౌండ్. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, సౌండ్ అవుట్పుట్ వచ్చేసి నాట్ బ్యాడ్ బాగుంది. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే ఈ లుక్స్ అండ్ డిజైన్ పరంగా అండ్ మ్యూజిక్ పరంగా అయితే బాగుంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే ఈ ప్రోడక్ట్ని మీరు బై చేయొచ్చు. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు బూస్ట్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.